అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాలు శ్రీరామనామంతో మారుమోగిపోతున్నాయి. ఇందులో రాముడు నడియాడిన నేలగా భద్రాచలం, పర్ణశాలను వర్ణిస్తారు. రాముడి వనవాసంలో కొంతకాలం గోదావరి పరివాహక ప్రాంతమైన భద్రాచలం నుంచి పర్ణశాల వరకు ఆనవాళ్లు కనిపిస్తాయి. దీనిపై మరింత సమాచారాన్ని పర్ణశాల నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో రామాలయాలన్నీ కూడా ఇప్పటికే కిటకిటలాడుతున్నాయి. రాముడు ఒక చరిత్ర తెలుసుకోవడం కోసం రాముడు ఏ ప్రదేశాలు తిరిగారో ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు పర్యాటక కేంద్రాలు కూడా అయ్యి పర్యాటకులు రద్దీ, భక్తుల రద్దీతో ఇప్పుడు మొత్తం కూడా కిక్కిరిస్తున్న పరిస్థితి కాబడుతుంది. మనం ప్రస్తుతానికి భద్రాచలం నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో నుండి పర్ణశాల దగ్గర ఉన్నాం. పర్ణశాల దగ్గర ఆ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ముసలమడుగు అంటారు. ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు, ఇదంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం, రాముడు నడియాడిన ప్రాంతం. దాదాపుగా వనవాసానికి వచ్చినప్పుడు 3 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో, ఈ గోదావరి ప్రాంతంలో ఉన్నాడు. గోదావరి పరివాహక ప్రాంతంలో మనం స్పష్టంగా చూసుకున్నట్టయితే సీతాదేవి ఈ లొకేషన్లో ఏదైతే మనం ఉన్నామో ఈ ప్రదేశంలో సీతాదేవి ఆరేసుకున్నటువంటి నార చీరల సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం ఈ చీరలు ఆరేసుకున్నటువంటి లైన్స్, అంటే నార చీరలు ఆరేసినప్పుడు పడ్డవంటి లైన్స్ అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి దాదాపు మనం చూడొచ్చు ఈ బండ మీద మొత్తం కూడా సీతాదేవి తన చీరలను ఆరేసుకున్నట్టు ఆనవాళ్ళు ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్నవంటి భక్తులు కానివ్వండి, ఇక్కడ ఉన్నవంటి ఏదైతుందో భద్రాచలానికి సంబంధించినటువంటి ఆలయ ప్రధాన అర్చకులు ఏదైతుందో ఆలయ అర్చకులు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా కూడా రాముడు నడియాడిన ప్రాంతం. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో దాదాపుగా, అంటే రాముడు వనవాసంకి వచ్చినప్పుడు దాదాపు 3 సంవత్సరాల పాటు ఈ గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నాడు. ఇక్కడే మనం చూడొచ్చు ఇది ఓమన గుంటలు, అంటే సీతాదేవి అదేవిధంగా రాముడు ఆడుకుంటున్న, అంటే గుంటలు ఏదైతే ఉందో చింతపిక్కల ఆట ఆడినప్పుడు గుంటలు ఏర్పడినాయి అని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు చెప్తుంటారు. ఇక్కడ నమ్మకం కూడా, ఎందుకంటే పూర్తిగా మనం చూడొచ్చు భద్రాచలం ఈ ప్రాంతం మొత్తం కూడా రాముడు నడియాడిన ప్రాంతం కాబట్టి ఒక ఆనవాళ్ళుగా ఉండిపోయినాయి. ఈ గుంటలు ఓమన గుంటలు అని చెప్పేసి అంటారు. సీతాదేవి అదేవిధంగా శ్రీరాముడు ఆటలు ఆడినటువంటి ప్రాంతం. అంతేకాకుండా రాముడు ఏదైతే ఇక్కడ పళ్ళు పలహారాలు తిన్నాడో ఆ తిన్నవంటి ఆనవాళ్ళు కూడా ఇది వెండి కంచంగా చెప్పుకుంటారు. ఈ ప్రాంతం మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రాంతం ఇక్కడ ఏదైతే ఉంది ఇప్పుడు కుంకుమ అదేవిధంగా పూలు పెట్టారో ఇది ఒక పళ్ళు పలహారాలు తినే ప్రదేశం. ఇక్కడ కూర్చొని తినేవాళ్ళు ఇది ఆ వెండి కంచం కిందగా ఇక్కడ వీళ్ళు పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ ఈ ఆనవాళ్ళు కనపడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా రాముడికి సంబంధించినట్టు మరొక ఆనవాళ్ళు మనం చూడొచ్చు. భక్తులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నారు. రాముడికి సంబంధించినట్టు పాదముద్రలు కూడా ఇక్కడ స్పష్టంగా మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ ఏదైతే ఉందో నామాలు పెట్టినటువంటి కుంకుమ జల్లిన కింద ప్రాంతంలో రాముడికి సంబంధించినటువంటి పాదముద్రలు. అంతేకాకుండా ఇది పాదముద్రలు మనం చూస్తున్నాం. అక్కడ భక్తులు కూడా దండం పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ వాగు కూడా ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఈ వాగు సీతమ్మ వాగని అంటారు. ఎందుకంటే సీతాదేవి స్నానం చేయడం కోసం రాముడు తన బాణంతో ఈ వాగుని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు చెప్పుకుంటారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నవంటి ఏదైతే ఉందో ఆ భద్రాచల పరిసర ప్రాంతాల వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటారు మనకి. ఎందుకంటే ఇది సీతమ్మ వాగు అని అంటారు. సీతమ్మ వాగు ఇది రాముడు సీతాదేవి స్నానం చేయడం కోసం తన బాణం ద్వారా ఏర్పాటు చేసినటువంటి వాగుగా ఇప్పటికి చెప్తారు. ఈ నీళ్లను కూడా భక్తులు చల్లుకుంటారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు భద్రాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాలకు వస్తారు. అక్కడ జరిగినటువంటి ఆనవాళ్ళు, ఎందుకంటే రావణాసుడు సీతాదేవిని అపహరించబోయింది అక్కడి నుంచి దాదాపుగా 1 కిలోమీటర్, అంటే 1/2 కిలోమీటర్ దూరంలో ఈ ప్రాంతం కూడా ఉంటుంది. ఇక్కడ కూడా భక్తులు వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. అంతేకాకుండా శూర్పణఖకు సంబంధించినటువంటి చెవులు ముక్కులు కోసినటువంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా ఒకప్పుడు దండకారణ్యం, మొత్తం అడవి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఏదైతే రాళ్ల గుట్ట మనకు ఇక్కడ నుంచి కొద్దిగా దూరంలో మనం జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. జూమ్ చేసి చూపెట్టే ప్రయత్నం చేస్తాడు మన కెమెరామెన్. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి శూర్పణఖని శ్రీరాముడు ముక్కు అదేవిధంగా చెవులు కోసినటువంటి ఆ రాళ్ల కుప్ప ఏవైతే ఉందో అది ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడ భక్తులు అది కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కాబడుతుంది. ఏదైనా కానీ రాముడు ఒక చరిత్ర తెలుసుకోవడం కోసం పూర్తిగా కూడా భక్తులు, ఎందుకంటే అయోధ్యలో దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత రామ మందిరం నిర్మాణం జరిగింది. అక్కడ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో రాముడు ఒక చరిత్ర తెలుసుకోవడం కోసం ప్రధాన ఆలయాలు, శ్రీరామచంద్ర స్వామి సంబంధించిన ప్రధాన ఆలయాల్లో కూడా భక్తులు కిటకిటలాడుతున్నారు. అంతేకాకుండా రాముడు నడియాడినటువంటి
ప్రాంతం ఏవైతే మనం చెప్పుకుంటున్నామో ఇటు భద్రాచలంతో పాటు పర్ణశాల, అదేవిధంగా ముసలమడుగు ప్రాంతం, అంటే ఇక్కడ సీతాదేవి వీళ్ళంతా సేదతీరినటువంటి ప్రాంతం. ఇది ఒకప్పుడు పూర్తి స్థాయిలో పెద్ద అడవి ప్రాంతం. ఎందుకంటే ఇప్పుడు కూడా కొద్దిగా అడవి ఉందనుకో, అప్పుడు పూర్తి స్థాయిలో అడవి, అంటే దాదాపుగా వందల ఏళ్ళ సంవత్సరాల కిందట ఏ రకంగా ఉండొచ్చు, ఇప్పుడే ఇంత అడవి ఉందంటే. పూర్తిగా ఇదంతా కూడా అప్పుడు రాముడు ఈ ప్రాంతంలో వనవాసానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నాడు. దాదాపుగా 3 సంవత్సరాలుగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అర్చకులు, అంటే భద్రాచలానికి సంబంధించిన అర్చకులు కూడా మనకు చెప్తున్న పరిస్థితి కాబట్టి పురాణాల్లో కూడా అవి స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కాబట్టి, ఏదైనా రాముడి గురించి పూర్తి స్థాయిలో ప్రతి ఇంట తెలుసుకోవాలి. ఒక పండగ వాతావరణంగా ఈ నెల 22వ తారీఖు ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో పండగ వాతావరణంలో గ్రామంగా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే రామభక్తులు మొత్తం కూడా రాముడి గురించి తెలుసుకోవడం కోసం ఇవన్నీ కూడా ఏదైతే రాముడు నడియాడిన ప్రాంతాలు కానీ రాముడు చరిత్ర తెలుసుకునే ప్రయత్నం అయితే ఇక్కడ భక్తులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.